మనసు పైన వచ్చిన అనేక సినీ గీతాల్లో ఇది అత్యద్భుతమైనది అని నా అభిప్రాయం. మనసు మార్కు ఆత్రేయ గారే దీన్ని రాయడం విశేషం. అసలు మనసు అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, దానికి రంగు, రుచి, వాసన ఉంటాయా? ఏమో, ఎవరికీ తెలియదు. కానీ ప్రతి మనిషిని పట్టుకుని అది ఒక ఆట ఆడిస్తూ ఉంటుంది. అందుకనే మనసు కోతి లాంటిది అన్నారు పెద్దలు. అది ఒకచోట కుదురుగా ఉండదు. దానికి కోరికలు అనేకం. కోరింది జరగకపోతే విలపిస్తుంది, విలపింపచేస్తుంది. అందుకనే ఆత్రేయ గారు కోర్కెల సెల నీవు అన్నారు. సెల అంటే ఊట లేదా సెలయేరు లాంటిదని అర్థం చేసుకోవాలి. ఒక కోరిక పూర్తయితే ఇంకో కోరిక, అది పూర్తయితే మరోటి, ఇట్లా మనిషిని రాపాడిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనీయదు. చాలా విచిత్రం ఏంటంటే అది మాట్లాడదు, కానీ కలలు కంటూ ఉంటుంది. ఆ కళ్ళలు కాగానే కన్నీరు పెడుతూ ఉంటుంది. ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటుంది. వాస్తవ ప్రపంచాన్ని పట్టించుకోదు. ఇంకా విచిత్రం ఏంటంటే మనకి అందుబాటులో లేని దాన్ని కోరుతుంది, ఉన్నదానితో సంతృప్తి పడదు. అందుబాటులో లేనిది అందకపోతే ఆ మనిషికి మిగిలేది విచారమే కదా. అందుకనే గురువుగారు ఊహల ఉయ్యాలవే మాయల దయ్యానివే అన్నారు. అంతే కదా. కోరింది దొరక్క, ఉన్నది ఊడిపోయాక మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. రెంటికి చెడ్డ రేవడి అవుతాడు. ఇక అప్పటి నుంచి అతని జీవితం శాశ్వతంగా విషాదభరితం, అంతులేని పశ్చాత్తాపం. మనసు గురించి ఈ పాటలో మహానుభావుడు ఆత్రేయ గారు మన ముందు బొమ్మ కట్టినట్టు తన అక్షరాల ద్వారా చూపించారు. మనసు అంటే ఒక చీకటి గుహ, అందులో ఏముంటుందో ఎవరికీ తెలియదు. అలాగే మనస్సు కూడా. చింతల చెలి అంటే విచారానికి స్నేహితురాలు, ఆలోచనలతో బుర్రను వేడెక్కించే నేస్తం కూడా. కాసేపు అయ్యాక ఇదంతా నాటకం అనిపిస్తుంది. అంతేకాదు, ఈ మనస్సును తెగిన పతంగానివే అంటాడు గురువుగారు. దారం తెగిన పతంగానికి దిక్కు దివాణం ఏముంటుంది? అటూ ఇటూ గాలిలో ఎగురుతూ పోతుంది. కడకు ఏ సముద్రంలోనో కారడవుల్లోనో పడి చివికి రూపం కోల్పోతుంది. కనుకనే వేరే మరొక పాటలో మనసున్న మనిషికి సుఖము లేదంతే అన్నారు ఆత్రేయ గారు. మనసు గురించి ఇంతకంటే బాగా ఎవరు చెప్పగలరు? ఒక్క ఆత్రేయ తప్ప. గుప్పెడు మనసు చిత్రంలో బాలమురళీకృష్ణ గారు గానం చేసిన ఈ గీతానికి ఎంఎస్ విశ్వనాథన్ గారు సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం ఈ గీతాన్ని మన సిపి ఛానల్ కోసం తిరువూరు వాసి మిత్రుడు చిరంజీవి పి మధుసూదన్ రెడ్డి గానం చేస్తున్నారు. ఇది ఈ శనివారం మీకు సిపి ఛానల్ సమర్పిస్తున్న కానుక. ఆస్వాదించండి, అనుగ్రహించండి. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, మౌనమే నీ భాష ఓ మూగ మనసా. తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు. కళ్ళలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ భాష ఓ మూగ మనస, ఓ మూగ మనస. చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు, చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు. నాటక రంగానివే మనస, తెగిన పతంగానివే.
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో మౌనమే నీ భాష ఓ మూగ మనస తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కళ్ళలు కాగానే కన్నీరవుతావు మౌనమే నీ భాష ఓ మూగ మనస ఓ మూగ మనస కోర్కెల చల నీవు ఊరిమి వల నీవు ఊహల ఉయ్యాలవే మనస మాయల దెయ్యానివే లేనిది కోరేవు ఉండది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు మౌనమే నీ భాష ఓ మూగ మనస తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కళ్ళలు కాగానే కన్నీరవుతావు మౌనమే నీ భాష ఓ మూగ మనస ఓ మూగ మనస. If you like our videos, then please subscribe to CP channel.